సో అనదర్ డే ఆఫ్ చెస్ట్ వర్కౌట్ అయితే ఫస్ట్ వార్మప్ చేద్దాం. అంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా వార్మప్ అయితే అయిపోయింది మాది, లైక్ జంపింగ్ జాక్స్, హెడ్ రొటేషన్స్, హ్యాండ్ రొటేషన్స్, ఓకే. వార్మప్ ఇప్పుడైతే హ్యాండ్ వర్కౌట్స్, పుషప్స్ అండ్ బర్పీస్ చేస్తున్నాం. సో ముందు చాలానే చేసాం, మీకు ఇందాక చెప్పాను. నెక్ రొటేషన్స్, హ్యాండ్ రొటేషన్స్, రిస్ట్ టర్న్స్, జంపింగ్ జాక్స్, లాటరల్ లెగ్ లిఫ్ట్స్, హై నీస్. సో ఇవన్నీ డైలీ రొటీన్ అనమాట మాకు. సో అది ఆ విధంగా వార్మప్ మాదైతే అయిపోయింది. సో మీరు కూడా ఎక్సర్సైజ్ చేసే ప్రతిసారి వార్మప్ చేయండి. అండ్ ఎక్సర్సైజ్ ఫినిష్ అయిన తర్వాత, మీ రొటీన్ మీరు అనుకున్నది ఫినిష్ అయిన తర్వాత ఖచ్చితంగా స్ట్రెచెస్ అయితే చేసుకోండి. అసలు 10 అనమాట. నేను చెప్పిన ప్రతి వార్మప్ ఎక్సర్సైజ్ కూడా మనం 10 టైమ్స్ చేస్తున్నాం, ఫోకసింగ్ ఆన్ ఈచ్ ఆర్మ్ ఆర్ లింబ్, రైట్? ఇంక మరి ఫస్ట్ వేరియేషన్లోకి వెళ్ళిపోదామా? ఆలస్యం చేయకుండా లెట్స్ గో. సో ఫస్ట్ బెంచ్ ప్రెస్, డౌన్, అప్. మీరు ఇక్కడ చూసినట్లయితే లోవర్ బ్యాక్ దగ్గర చిన్న గ్యాప్ అయితే ఫామ్ అయింది కదా. సో మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా అది ఫామ్ అయిన ప్రతిసారి కూడా మీకు బ్యాక్ ఏక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో జాగ్రత్తగా అది ఎంత తక్కువ ఉండేటట్టు అలా చూడండి. అండ్ అఫ్కోర్స్ చెస్ట్ చేస్తున్నప్పుడు చెస్ట్ మీద ప్రెషర్ క్రియేట్ అవ్వాలన్న ఒపీనియన్ మీద మనం చెస్ట్ కొంచెం ఎక్కువ లిఫ్ట్ చేస్తూ చేస్తాం. బట్ అలా చేసినప్పుడు బ్యాక్ ఏక్ వస్తే కనుక మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ అండ్ మేక్ యువర్ బ్యాక్ ఫ్లాట్, రైట్? సో మనోడేంటి షవర్ అవుతున్నాడు అనుకుంటున్నారా? టిక్ టిక్ టిక్. ఏంటి బ్రేక్లు, బ్రేక్ డ్యాన్సా లేకపోతే స్లో చేసిన వీడియో అనుకోవద్దు. యాక్చువల్లీ హోల్డింగ్ పీరియడ్ టెక్నిక్లో ఇది ఒక టెక్నిక్ అనమాట. సో మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు అండ్ దట్టు మీరు శ్యామ్ని అబ్జర్వ్ చేస్తే హీస్ క్లోజింగ్ హిజ్ ఐస్. సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది మజిల్ గ్రూప్, ఏ మసిల్ మీద ప్రెషర్ పడుతుంది, ఐఎమ్ రిలీ ఫోకసింగ్ ఆన్ మై చెస్ట్ అని ఆలోచిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం బ్రేక్స్ ఇస్తున్నప్పుడు హీస్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ ది మజిల్ గ్రూప్, ఇఫ్ రియలీ ద స్ట్రెస్ ఈజ్ కమింగ్ ఆన్ టు దట్ పర్టికులర్ మజిల్ గ్రూప్ ఆర్ నాట్. ఓకే, సో మీరు కూడా ఈ టెక్నిక్ ఫాలో అవ్వచ్చు అండ్ టు రీఅసెస్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ యువర్ మసిల్. సో బేసిక్గా మీరు ఇలా చేయమని నేను అన్నాను. మీరు యాజ్ యూజువల్గా డౌన్ అప్ చేయొచ్చు బిగినర్స్ అయితే. సో మనోడైతే గట్టిగా చేసి ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడు. సో మనం బిగినర్ కదా, మనం ఎలా చేస్తాం చూద్దాం. సో బేసిక్గా ఇప్పుడు మనం చేసేది తక్కువ వెయిట్ కాదు భయ్యా, వెయిట్ అయితే తక్కువ కాదు. 5 kg plus 10 kg on each side, so 15 kgs on each side. And the bar itself, ఆ బారే మనకి దగ్గరగా ఎంత ఒక 20 or 15 kgs ఉంటుంది. సో 15 అనుకున్నా, 15 + 15 + 15 45 kgs. ఓ నాట్ టూ స్మాల్ ఫర్ బిగినర్స్. సో మీరు మాత్రం లెస్ వెయిట్తో స్టార్ట్ చేయండి. హిస్ నేమ్ ఇస్ గణేష్, హాయ్ చెప్తున్నాడు, రైట్? ఇదేంటి మన బిగినర్ కదా, మందపోయింది, కట్ అయిపోయింది అనుకుంటున్నారా? అంటే సమ్హౌ వీడియో నేనైతే పూర్తిగా తీయలేకపోయాను. సో మనం చేస్తుంది పోయింది. ఎనీహౌ, సో ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం. సో చెస్ట్ మీదకి దింపాలి, రైట్? మనం ఫ్లాట్ చేస్తున్నాం కూడా ఎగ్జాక్ట్లీ అబౌవ్. సో పర్టికులర్లీ నిప్పుల్స్ అని చెప్పొచ్చు, మన నిప్పుల్ ఏరియాకి దింపచ్చు. ఎస్, దింపి మళ్ళీ అప్. సో అప్ చేస్తున్నప్పుడు మీరు ఇలా బ్రేక్లు ఏం చేయొద్దు, మీరు మామూలుగానే చేయండి. సో ప్రశాంతంగా లిఫ్ట్ చేయండి, ప్రశాంతంగా డౌన్ చేయండి, ప్రశాంతంగా లిఫ్ట్ చేయండి, ప్రశాంతంగా డౌన్ చేయండి. సో బేసిక్గా ఇందులో గుర్తుంచుకోవాల్సింది బ్యాలెన్సింగ్. సో మీరు పట్టుకుంటున్నప్పుడు బార్కి ఈక్వల్ డిస్టెన్స్లో పట్టుకోండి అండ్ వెయిట్స్ ఈక్వల్గా వేసుకోండి అండ్ నిప్పుల దగ్గరికి దించండి అండ్ డూ ఇట్ స్లో అండ్ స్టడీ బీయింగ్ ఎ బిగినర్. ఓకే, ఆల్రెడీ సెకండ్ సెట్కి వచ్చేసాం. సో ఫస్ట్ సెట్ నా వీడియో అయితే కట్ అయింది, బట్ నేనైతే చేసా. ఎస్,
అండ్ యాక్సెసరీస్ గురించి మీరు మాట్లాడాలి ఇప్పుడు ఖచ్చితంగా. సో నేను వ్రిస్ట్ దగ్గర యాక్చువల్లీ బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడతాను. సో బ్యాడ్మింటన్ ఆడడం వల్ల వ్రిస్ట్ దగ్గర అయితే నాకు కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే వ్రిస్ట్ అనకూడదు, వ్రిస్ట్ అండ్ ఆర్మ్ ఏరియా. అంటే వీ డోంట్ నో, ఇష్టం వచ్చినట్టు ఆడేస్తుంటాం కాబట్టి హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉన్నా మనకు తెలియదు, బట్ అక్కడక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. డౌన్, నిప్పుల్ ఏరియాకి డౌన్ చేస్తాం అండ్ అప్, డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. అండ్ మీ ఎల్బో చూస్తే మీ షోల్డర్ కన్నా కొంచెం మేబీ డౌన్ అవ్వచ్చు, నో ఇష్యూ, బట్ టూ మచ్ డౌన్ అయ్యి ఇంజురీ అవ్వకుండా చూసుకోండి. సో బెస్ట్ ప్రిఫర్ స్టార్ట్ విత్ లెస్ వెయిట్స్. ఎస్, డౌన్, అప్. By the name, coach name is Raju and the gym name is My Dream Fitness at Narsipatnam. షోల్డర్ పెయిన్ వస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ నేను ఏం చెప్తున్నానంటే షోల్డర్ దగ్గర ఏవో కట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఏవో సమ్ స్ట్రింగ్స్ అటు ఇటు తిరుగుతున్నట్టు ఉన్నాయంటే ఇట్స్ టెల్లింగ్ దట్ ఇస్ చెస్ట్ మజిల్ గ్రూప్, నో ఇష్యూ. అది అట్లా అవడంలో తప్పలేదు, బట్ డూ ఇట్ స్లో అండ్ స్టడీ అండ్ కేర్ఫుల్లీ చేయని అంటున్నాడు. ఏవో కదులుతున్నట్టు ఉండే షోల్డర్ దగ్గర అటు ఇటు ఏవో యూనో. ఎట్లా ఉందంటే నా ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ మన చెస్ట్ సెంటర్ నుంచి షోల్డర్కి ఏవో స్ట్రింగ్స్ కట్టి ఆ స్ట్రింగ్స్ అటు ఇటు షోల్డర్స్ దగ్గర మూవ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందని చెప్పా. దానికి కోచ్ ఏం చెప్తున్నాడంటే షోల్డర్ స్ట్రెంత్ తగ్గింది కదా, సో చెస్ట్ షోల్డర్ కాంటాక్ట్లో మసిల్ గ్రూప్ నువ్వు అసలు ఎలివేట్ చేయలేదు కదా, ఈ మధ్యన ఏం చేయలేదు కదా, ఈ మధ్యన జిమ్ స్టార్ట్ చేశారు కదా, సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అండ్ స్లోగా మీరు జిమ్కి వచ్చే కొద్దీ అది తగ్గుతూ ఉంటాయి అని అన్నాడు. ఓకే, లెట్స్ గో. సో మనోడు చేసినట్టు హోల్డింగ్ పీరియడ్ టెక్నిక్స్ అప్పుడే మీరేం మొదలు పెట్టద్దు. వన్స్ మీరు బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఫీల్ అవ్వడం కోసం జిమ్కి వచ్చాను, మజిల్ గ్రూప్ కరెక్ట్గా అవుతుంది ఫోకస్ అనడానికి చేసే ఎక్సర్సైజ్ అనమాట ఇది, ఐ మీన్ టెక్నిక్ ఇది. మనం మాత్రం క్యాజువల్గా చేయండి. సో నేను అంటున్నాను శ్యామ్ ఏంటి కళ్ళు మూసుకుని యోగా కానీ చేస్తున్నాడా అని అంటున్నాను సరదాగా. సో కోచ్ ఇస్ టెల్లింగ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ద మజిల్ గ్రూప్. కరెక్ట్గా అదే మజిల్ మీద స్ట్రెస్ పడుతుందా. సో మీరు కళ్ళు తెలిస్తే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అటు ఇటు చూస్తుంటారు. సో కళ్ళు మూసుకొని చేస్తే పర్టికులర్గా అదే మసిల్ గ్రూప్ మీద ప్రెజర్ పడుతుందా లేదా, అది తప్ప ఇంకేం ఆలోచించకుండా యూ కెన్ బీ ఫోకసింగ్ కదా. సో దట్స్ వాట్ శ్యామ్ ఇస్ డూయింగ్ అనమాట. రైట్, ఇందులో పెద్ద టెక్నిక్ ఏం లేదు, అటు ఇటు వెయిట్స్ బ్యాలెన్స్డ్గా ఈక్వల్గా పెట్టుకోండి అండ్ హ్యాండ్ పట్టుకుంటున్నప్పుడు బ్యాలెన్స్ డిస్టెన్స్లో పట్టుకోండి సెంటర్ నుంచి, ఎందుకంటే ఇంబ్యాలెన్స్ అయితే ప్రెజర్ లెవెల్స్ మారిపోతే ఇబ్బంది పడిపోతారు. రైట్, చలో. సో మన టర్న్ యాక్చువల్లీ ఫస్ట్ సెట్ నేను మిస్టేక్ చేసాను, ఏంటంటే 20 kgs లిఫ్ట్ చేస్తాం, ఇటు 20 అటు 20. సో మధ్యలో బార్ 50 అనుకుంటే 20 20 40 ప్లస్ 55 kgs లిఫ్ట్ చేస్తాం. బట్ బీయింగ్ ఏ బిగినర్ నాకు అవ్వలేదు, అది ఇబ్బంది పడ్డాను. సో అందుకు మనం ఏంటంటే వెయిట్ తగ్గించాం అనమాట. సో మనోడు ట్రై చేసినట్టు నేను కూడా ఏదో బాగుంది కదా ట్రై చేద్దామని చెప్పి చిక్కి అని బ్రేక్లు ఇస్తూ చేస్తున్నాను. బట్ యాక్చువల్లీ మనం చేయాల్సింది ఏంటంటే పైకి వెళ్ళినప్పుడు ఒక బ్రేకు అండ్ కిందకు వచ్చినప్పుడు బ్రేకు ఇస్తే చాలు. రైట్, అంటే యూనో యూ ట్రైంగ్ టు ఫోకస్, కరెక్ట్గా పడుతుందా మజిల్ గ్రూప్ మీద, కరెక్ట్గా చేస్తున్నాం లేదని ఒక్కసారి ఆలోచించి చేయడం కోసం తప్ప మరేం కాదు. సో మరీ బ్రేక్ డ్యాన్స్ లాగా చిక్కి అని కాకుండా పైన బ్రేక్ కింద బ్రేక్ ఇస్తే చాలు. అదే విషయం కోచ్ చెప్పాడు నాకు తర్వాత. రైట్, సో మరి 3 సెట్లు అయినట్టున్నాయిగా. సో నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. నాకు చేసింది ఫ్లాట్ బెంచ్ ప్రెస్, అయ్యో ఇప్పుడు ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్ అనమాట. సో ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్ అంటే సో 45 degreesలో ఆర్ 60 degrees, అది బేసిక్గా మనం పెట్టుకున్న లెవెల్ బట్టి. సో ఇన్క్లైన్గా ఉంది అండ్ దెన్ సో యాజ్ యూజువల్గా చెస్ట్ నిప్పుల దగ్గరికి డౌన్ చేస్తాం. సో ఇందాక ఫ్లాట్గా ఉండడం వల్ల సెంటర్ పార్ట్ ఆఫ్ యువర్ మజిల్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు మనం పైకి చేస్తున్నప్పటికీ కూడా హ్యాండ్స్ యాంగిల్ బట్టి, మనం ఉన్న యాంగిల్ బట్టి అప్పర్ చెస్ట్ అనేది ఫోకస్ అవుతుంది అనమాట. రైట్, కమాన్
మనోడు ఇక్కడ కూడా హోల్డింగ్ టెక్నిక్ వాడుతున్నాడు. ఏం చేస్తాం మరి, మనం బిగినర్, మనోడే ఎప్పటి నుంచి చేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళతో చేసినప్పుడు తప్పదు, ఇలాంటి టెక్నిక్స్ చూడాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందే. రైట్, డౌన్. అమ్మా, ఇప్పుడు మనం భయ్యా రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవడం మర్చిపోద్దు ఇఫ్ యూఆర్ బిగినర్. ఎందుకంటే మీ రిస్ట్, ఆర్మ్స్, పాము ఈ ఏరియాలో ఒక స్ట్రెంత్ లేకపోతే ఈ బ్యాండ్స్ మీకు నిజంగా చాలా దోహదపడతాయి. యూ విల్ గెట్ కాన్ఫిడెంట్. ఎటువంటి పెయిన్ ఉన్న చిన్న చిన్నవి అవి రాకుండా ఉంటాయి. మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు అండ్ స్టైల్గా కూడా ఉండదు రోయి. ఎస్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. ఇక్కడ 10 kgs మాత్రం వేసాను నేను. మీకు ఎప్పుడు చెప్పే విషయమే, ఆల్వేస్ స్టార్ట్ విత్ లెస్ వెయిట్స్. సో టెక్నిక్, ఆ ఫాము ఎలా చేయాలి అన్నది మనకు ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు వెయిట్స్ కావాలంటే మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. నో ఇష్యూ అట్ ఆల్. రైట్, బాగుంది. ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్ బాగుంది. కమాన్ శ్యామ్. మనోడు బాగా స్లో అండ్ స్టడీ. వెయిట్ ఎత్తే ముందు కూడా చిన్న యోగా చేస్తున్నాడు గ్యాప్లో. అమ్మయ్య, మొత్తానికి ఎత్తాడండో. డౌన్, అప్, అప్, డౌన్, మనోడు అంటున్నాడు స్పీడ్గా చేస్తే నేను 25 కొట్టేస్తాను భయ్యా. స్పీడ్గా కాదు, నేనైతే 15 చేశాను అన్నా అనమాట. తను అంటున్నాడు స్పీడ్గా చేస్తే నేను 30 కొట్టేస్తానని చెప్పి స్పీడ్గా చేసేస్తున్నాడు. జిమ్లో ఎలాంటి ప్రదర్శనలు మాత్రం మీరు చేయొద్దు. ఫోకస్ ఆన్ యువర్ బాడీ, ఐ మీన్ యువర్ బాడీ, నాట్ జస్ట్ యువర్ బాడీ. రైట్. ఈ హోల్డింగ్ టెక్నిక్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో మీరు కూడా ట్రై చేయండి అప్ప. ట్రై చేసి ఆ కమెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మరి ఇంత కష్టపడి వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మీకోసం, మేము అంటే మాకోసమే కష్టపడుతున్నాం ఆఫ్ కోర్స్, బట్ వీడియో ఎడిటింగ్ ఇది కూడా టైం టేకింగ్ కదా, నాట్ దాట్ ఈజీ. సో డెఫినెట్గా కమెంట్ చేస్తే వుడ్ ఫీల్ హ్యాపీ దట్ సమ్వన్ ఈస్ గెటింగ్ వాల్యూ ఫ్రమ్ అవర్ వీడియోస్. రైట్, స్లో, డౌన్. సో మనం కూడా స్లోగా చేస్తున్నాం అనమాట, ఫీలింగ్ ది మసిల్. డౌన్, అప్, డౌన్, అప్. ఎస్, కమ్ ఆన్. సరదా తీరింది భయ్యా. I think this is the third set. Just today lo third set ko vacham. Chalo, down, up, down, up, down, up, down, up, down, up. అమ్మయ్యా. సో లాస్ట్ సెట్ భయ్యా, ఇక్కడితో కాదు సుఖాంతం, ఐ మీన్ సెకండ్ వేరియేషన్ ఫినిష్ అవుద్ది. ఫ్లాట్ చేసాం, నేను ఇన్క్లైన్ చేస్తున్నాం కదా. ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు, మనం వెయిట్ లిఫ్ట్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉండుద్ది.
సో ఫస్ట్ అయితే బ్యాలెన్స్డ్గా వెయిట్ పట్టుకుంటున్నాం లేదని చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఈక్వల్ డిస్టెన్స్లో పట్టుకున్నావా, అండ్ దెన్ కరెక్ట్గా మనం దింపుతున్నప్పుడు మన నిప్పుల ఏరియా దగ్గరికి టచ్ అయ్యేటట్టు కరెక్ట్గా దింపుతున్నామా, అండ్ షోల్డర్స్ షివర్ అవ్వకుండా, వెయిట్ ఇంబ్యాలెన్స్ అటు ఇటు కానీ అటు కానీ వెయిట్ బెండ్ అవ్వకుండా ఫ్లాట్గా చేస్తున్నావా అన్ని పాయింట్లు మాత్రం దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఎందుకంటే మీకు రైట్ చెస్ట్ ఎక్కువైపోయి లెఫ్ట్ చెస్ట్ తక్కువైపోతే బాగోదు కదా, ఏమంటారు? సో జనరల్గా బిగినర్స్ ఏంటంటే మెషిన్తో స్టార్ట్ చేస్తే అదిరిపోద్ది. ఎందుకంటే మెషిన్లో వచ్చేటప్పుడు ఈక్వల్గా పడిపోద్ది ఆటోమేటిక్గా. ఓన్లీ థింగ్ అట్ ది సేమ్ టైం మనం కూడా ఫీల్ అవ్వాలనుకోండి, ఒక చేత్తో ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఒక చేత్తో తక్కువ పెట్టుకుంటే అవ్వదు. ఓకే, నెక్స్ట్ వేరియేషన్, థర్డ్ వేరియేషన్ డిక్లైన్ బెంచ్ ప్రెస్. సో ఇది మషిన్తో చేస్తున్నాం అనమాట. సో మనోడైతే ఇటు 20 kgs అటు 20 kgs వేస్తాడు. మనోడు అన్నీ తింటాడు, గట్టిగా ఉంటాడు కూడా చేస్తాడు. బట్ మనం అలా చేయొచ్చా? చూశాను, అటు ఇటు తిరిగి చూశాను. మనోడు చేసేస్తున్నాడంటే మనం కూడా చేసేద్దాం హ్యాండ్ ఫిక్స్ అయ్యాను. సో వెయిట్ చేస్తున్నాడు మన టర్న్ కోసం. బట్ యాక్చువల్ నేను చేసేది తప్పు, మీకు చెప్తున్నాను. సో మన పర్సనాలిటీ బట్టి మనం మెల్లిగా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమం, రైట్? చలో అయిపోయింది ఇక మన టర్న్. సో ఫస్ట్ ఆల్రెడీ ఈగోకి వెళ్ళి హెవీ వెయిట్స్ పెట్టేసి దెబ్బ తిన్నాం కాబట్టి ఇప్పుడైనా వెయిట్స్ తగ్గిస్తాం లేదో చూద్దాం, ట్రై చేద్దాం. ఏముంది, మనోడు చేస్తాడు, మనం ఎందుకు చేయకూడదు, మేము కూడా చేయగలం అన్న ఫీలింగ్ అందరిలో ఉంటుంది. ఐ నో దట్స్ అ కామన్ థింగ్. బట్ దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు, చూడండి. 1 2 సారీ ఇది 2. లెట్స్ సీ హౌ మెనీ ఐ డూ. 3 4 5 6 7. ఇక్కడ జోక్ చెప్పాలి మీకు ఖచ్చితంగా, 7 చేశాను నేను జస్ట్. అండ్ దట్ 7th చేస్తున్నప్పుడు కోచ్ లాస్ట్ 3 అన్నాడు. అప్పుడు నాకు ఇంకా అసలు చేయలేం భయ్యా, టప్పని వదిలేసాను. అదే చెప్తున్నాను కోచ్తో, ఏదో లాస్ట్ 1 మోర్ అంటే చేయగలను, కానీ ఏకంగా లాస్ట్ 3 లాస్ట్ 5 కమ్మోన్ అంటే ఎక్కడవుతుంది భయ్యా అని చెప్తున్నాను అనమాట. మీరు 3 లాస్ట్ 3 అని కానీ టప్పని వదిలేసాను అన్నాను. అది జోక్ అనమాట అక్కడ. సో ఎప్పుడైనా మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఇంకో 100 చేయాలంటే ఎలా ఉంటుంది, ఇంకో 1 చేయాలంటే ఎలా ఉంటుంది, జస్ట్ కిడింగా. ఎనీవేస్ థర్డ్ వేరియేషన్ ఇస్ గోయింగ్ గ్రేట్. సో డిక్లైన్ మషిన్ బెంచ్ ప్రెస్ అనొచ్చు మనం, ఎందుకంటే బార్ యూజ్ చేయట్లేదు, మనం మషిన్ యూజ్ చేస్తున్నాం. అండ్ డిక్లైన్ పొజిషన్లో ఉన్నాం, వేర్ యువర్ హెడ్ ఆర్ చెస్ట్ ఈజ్ లోవర్డ్, రైట్? ఫస్ట్ ఫ్లాట్ చేసాం, ఆ తర్వాత ఇంక్లైన్ చేసాం, ఇప్పుడు డిక్లైన్ చేస్తున్నాం. ఎస్. సో మన హోల్డింగ్ పీరియడ్ టెక్నిక్ చూడండి. డౌన్ బ్రేక్, అప్ బ్రేక్, అప్ డౌన్ బ్రేక్, డౌన్ బ్రేక్, అయిపోయింది. ఎస్. వెయిట్ అయితే చాలా ఎక్కువే ఉంది మనోడిది, ఎందుకంటే మనోడికి అలవాటు ఎక్కువ కదా. సో నేను ఇప్పుడు ఇచ్చే సజెషను, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్న సజెషను, తక్కువ వెయిట్స్ నుంచే వెళ్ళండి, రైట్? ఎందుకంటే టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ మనం టెక్నిక్ ఫామ్ ఎలా చేయాలనే విషయం కరెక్ట్గా నేర్చుకుంటే, కరెక్ట్గా ఏ మజిల్ గ్రూప్ మీద మీకు టెన్షన్ పడుతుంది, సో కరెక్ట్గా మనం ఫోకస్ చేయగలుగుతున్నామా చేస్తున్న ఎక్సర్సైజ్, మనం బ్యాలెన్స్ తప్పుతున్నామా, నేను ఫామ్ తప్పు చేస్తున్నామా, ఇలాంటివి తెలుసుకోవడానికి బేసిక్గా లెస్ వెయిట్స్ నుంచే చేయాలి ఎప్పుడైనా కానీ, రైట్? డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్. వెయిట్ ఎక్కువ ఉంది కదా, ఒక 4-5 చేసేటప్పటికి సీన్ సెతార్కి వచ్చేస్తుంది. మనోడు చేస్తాడు కదా, నేను చేస్తున్నాను అంటున్నాడు, కోచ్ అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు చేస్తున్నాడు అని ఎప్పుడు మనం చేయకూడదు. మన టెక్నిక్, మన ఫామ్ కరెక్ట్గా చేస్తున్నామా, ఇది ఇంపార్టెంట్. సో వన్స్ మీరు వెయిట్స్ ఎక్కష్టం అయిపోయారు, పెద్ద టెక్నిక్ వచ్చేసింది, మూమెంట్ కరెక్ట్గా క్యాచ్ చేశారు, ఎక్కడ ఆపాలి,
ఎక్కడ వరకు చేయాలి, ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి, ఇవన్నీ మనకు అర్థమైపోయాయి అనుకుంటే అప్పుడు మనకి ఇబ్బందే లేదు. ఇంకా అసలు వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రైట్. సో లెగ్స్ దగ్గర చూస్తే మీరు మీ యాంకిల్ పార్ట్ దగ్గర హోల్డ్ చేస్తారు. అక్కడ సాఫ్ట్ కుషనింగ్ ఒకటి ఉంటుంది, అక్కడ హోల్డ్ చేస్తారు. అండ్ మీ సీట్ ప్లేస్ చేస్తారు. అండ్ మీ హెడ్ కిందకు ఉండాలి, సీట్ కన్నా కిందకి లెవెల్కి ఉండాలి. అందుకే దాని డిక్లైన్ అన్నాం మనం. రైట్. మెడికల్ జాబ్ ఓనర్ అనుకుంటా. రైట్. కమ్ ఆన్. ఎస్. వెయిట్ తగ్గించాం ఎందుకంటే మనం ఈగోకి వెళ్ళట్లేదు, మనం ఫిట్నెస్కి వెళ్తున్నాం. రైట్. అండ్ బేసిక్గా యాక్చువల్లీ మనం ఒకరితో పార్ట్నర్తో చేస్తున్నప్పుడు వాడు వేసిన వెయిట్స్ తీయడానికి బద్ధకం వేసి అవే వెయిట్స్తో చేద్దాం అనుకుంటాం. యాక్చువల్లీ అది బ్లండర్ అనమాట. సో డెఫినెట్గా మన టెక్నిక్, మన ఫాము, మన హెల్త్, మన ఫిట్నెస్ మనమే చూసుకోవాలి. సో ఏదో వెళ్ళాం చేసాం పక్కడు అదే వెయిట్ ఇచ్చాడు మనం ఎత్తేద్దాం అనుకుంటే పని అవ్వదు. రైట్. సో పార్ట్నరు ఉండాలి కానీ సేమ్ లెవెల్ ఉంటే ఇంకా ప్రిఫరబుల్. సో మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎప్పటి నుంచో వెయిట్స్ ఎక్కువ పెట్టేసుకుంటాడు. బట్ మనం స్టార్ట్ చేసిందే కదా, జస్ట్ 3 to 4 days అవుతుంది. సో మనం టెక్నిక్ నేర్చుకోవాలి, ఫామ్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ లిఫ్ట్ చేయాలి. సో ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసి బ్రెయిన్లో డేటా ఫీడ్ అవ్వాలంటే స్లోగా చేయాలి అండ్ తక్కువ వెయిట్స్తో చేయాలి. రైట్. ఎస్. ఏంటి మరి ఇంకా వేరియేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదామా? అదే డిస్కస్ చేస్తాం. సో లాస్ట్ అనమాట. సో ఇప్పుడు వెయిట్ తక్కువ చేసాం కదా, సో మనోడి అదేంటి ఆ వెయిట్తో చేస్తావు ఏంటి అన్నాను. సో సరే బ్రో ఇంకేం మరుస్తాం చేస్తాను బ్రో అన్నాడు. సో నాకు తెలిసి ఎక్కువ చేస్తాడు. చూద్దాం, కౌంట్ చేద్దాం. 1 2. సో హీఈస్ యూజింగ్ హోల్డింగ్ పీరియడ్ టెక్నిక్ అనమాట. చూడండి తను అబ్జర్వ్ చేసినట్లయితే 3 కదా, ఎక్కువసేపు హోల్డ్ చేస్తున్నాడు. 4 5 6 7 7 చేశాడు. సో మీరు కూడా ట్రై చేయండి. హోల్డింగ్ పీరియడ్ కనుక మీరు పెంచుకుంటూ వెళ్తే ఎక్కువ అయితే చేయలేరు, బట్ స్ట్రెయిన్ అయితే కరెక్ట్గా పడుద్ది. సో యూ కుడ్ ఫోకస్ ఆన్ ది మజిల్ స్ట్రెయిన్. రైట్. ఇప్పుడు చూద్దాం మనం ఎన్ని చేయగలం. కమాన్. ఇది చెస్ట్ డే 2 అనమాట. ఆల్రెడీ చెస్ట్ డే 1 వీడియో ఉంది. 2 డౌన్ అప్. సో ఇక్కడ కూడా సేమ్ మీ నిప్పులు టచ్ అయ్యేంత వరకు కూడా మీరు కిందకి దింపొచ్చారు. అఫ్కోర్స్ మషిన్ కదా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సో అది అంత కిందకి దిగట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసిన ఫ్లాట్ కానీ ఇంక్లైన్ కానీ డిక్లైన్ కానీ సేమ్ డంబుల్స్తో కూడా చేయొచ్చు. లైక్ బార్తో చేసాం కదా, డంబుల్స్తో కూడా చేయొచ్చు అనమాట. బట్ మనం ఏంటంటే ఫస్ట్ ఇవి అలవాటు అయితే దెన్ మనం డంబుల్స్తో చేస్తే కనుక ఇంకా ఫ్రీగా హ్యాపీగా కాన్ఫిడెంట్గా చేస్తాం. ఓకే, ఇప్పుడు డంబుల్స్తో మొదలైంది 4th వేరియేషను. ఎస్. సో ఎగ్జాక్ట్గా ఫ్లాట్గా కాదనమాట, కొంచెం టర్న్ చేస్తాం. సో మనం అనుకుంటున్న బార్ పర్పెండిక్యులర్గా ఉందనుకుంటున్నారు కదా, అంటే ఎగ్జాక్ట్లీ, బట్ ఏంటంటే కొంచెం స్లాంట్ పొజిషన్లోనే ఉంటాయి అన్నమాట డంబల్స్.
పర్ఫెక్ట్గా రెండు టచ్ అవ్వవు. ఒకవేళ రెండు టచ్ అవుతున్న చోట వీ షేప్ ఫామ్ అవుతుంది చిన్నది. ఐ మీన్ డంబుల్ సర్ఫేసెస్ ఉన్నాయి కదా, మీరు పైకి లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ అతుక్కుపోవు అనమాట రెండు. వీ షేప్ ఫామ్ అవుద్ది. అంటే దాన్ని బట్టి మీరు యాంగిల్ ఎలా ఉందనేది మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ అనేది నాకు క్లియర్గా కనబట్టలేదు కదా మనం చూపిస్తున్న దాంట్లో. ఇది 10 kg డంబల్, ఈచ్ 10 kg. ఎస్. సో నాట్ కంప్లీట్లీ డౌన్, నాట్ కంప్లీట్లీ అప్, అలా చేస్తే చాలు. సో ఎక్కువ ఫోకస్ అనేది మీ మజిల్ మీద పడుతుంది ఆటోమేటిక్గా. క్లోజ్. ఎస్. మేబీ ఇప్పుడు మీకు యాంగిల్ ఎట్లా పెడుతున్నాం అన్నది మీకు ఏమైనా ఐడియా వచ్చిందని చూద్దాం. ఐ మీన్ స్క్రీన్ మీద ఏమైనా చూపించగలుగుతామా, కనబడుద్దా చూద్దాం. మనం ఫస్ట్ కంఫర్ట్గా ఫ్లాట్గా సీట్ బ్యాక్ టచ్ అయ్యేటట్టు పెట్టుకొని, దెన్ ఇక్కడ కూడా మీకు యాంగిల్ అయితే కనబట్లా. వన్ థింగ్ గుర్తుంచుకోండి, వి ఫామ్ అవుతుంది. ఆ రెండు డంబుల్స్ టచ్ అవుతాయి అనుకోండి దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడ వి ఫామ్ అవ్వాలి కానీ ఫ్లాట్గా సర్ఫేసెస్ టచ్ అవ్వు. అది ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఆ వి ఉంది కదా అదనమాట. ఇప్పుడు మీకు కరెక్ట్గా నేను అనుకున్న విషయం చెప్పాలనుకున్నది ఇప్పుడు అర్థమవుతుంది మీకు, రైట్? సో డంబుల్స్ అనేవి కొంచెం టర్న్ అవుతాయి. సో కంప్లీట్గా ఫ్లాట్గా పెట్టి చేయమన్నమాట పర్పెండిక్యులర్, కొంచెం వి షేప్ అనేది ఫామ్ అవుతుంది టచ్ అయిన చోట, రైట్? గాట్ ది పాయింట్. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని మీకు అందించడానికి 24x7 ఫిట్ నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. ఏమంటారు? మరి మీకోసం ఇంత కష్టపడి నీ టెక్నిక్స్ చెప్తున్నాను, మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ కొట్టాలా? మరి కొట్టేయండి అయితే. ఎస్. అప్, డౌన్, అప్, డౌన్. సో మనోడు యోగా చేస్తుంటాడు మధ్యలోని, ఏంటి ఇంతసేపు స్ట్రక్ అయిపోయాడు, వీడియో స్ట్రక్ అయిపోయింది, మనిషికి ఏమైనా అయిందని అనుకోవద్దు. హోల్డింగ్ పీరియడ్ టెక్నిక్. ఎస్. రెడీ, బ్రేస్ అప్. 1 2 3 అండ్ గో. చాలు, అంతవరకు చాలు, చాలు, అంతవరకు చాలు, చాలు, అంతవరకు చాలు, చాలు. కంప్లీట్ స్ట్రెచ్ అయిపోవడం పైకి, కంప్లీట్ డౌన్ అయిపోవడం కిందకి, షోల్డర్ లెవెల్ కన్నా కిందకి వెళ్ళిపోవడం అవసరం లేదు. రైట్? డంబుల్స్తో చేస్తున్నప్పుడు ఇలా చాలు. ఎస్, ఎస్, ఎస్. కీప్ గోయింగ్. వీడియోలో ఎవరో బైసెప్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు చూసారా? కోచ్ వాళ్ళు చెప్తున్నాడు, ఫామ్ టెక్నిక్ చెప్తున్నాడు. ఓకే, మన ఫోకస్ మనం ఎక్కడ ఏం చేస్తుంది దాని మీద పెట్టడం, మన పక్కలో చూస్తున్నాం ఏంటి. జిమ్లో ఇలాంటివి చేయకూడదు. మనం వెళ్ళింది మన బాడీ ఫిట్నెస్ కోసం, మన గురించి. సో పక్క వాళ్ళు ఏం చేస్తున్నారని చూడాల్సిన అవసరం. ఎప్పుడైనా మనం మరీ డౌన్గా ఉంటే అప్పుడు చూడొచ్చు వాట్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్. బట్ లేదంటే మన ఫామ్, మన టెక్నిక్, మన కోచ్తో పర్సనల్ ట్రైనింగ్ కాబట్టి అక్కడే ఫోకస్ చేస్తే చాలా బెటర్. అండ్ ఖచ్చితంగా జిమ్కి వెళ్తున్నప్పుడు ఒక పార్ట్నర్ని అయితే పెట్టుకోండి. అట్లీస్ట్ ఇంకో 2-3 ఉంటే ఇంకా బెటర్. కాకపోతే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకే రొటీన్ చేస్తున్నారు అనుకుంటే ఫస్ట్ పర్సన్ చేస్తాడు, ఆ తర్వాత సెకండ్ పర్సన్ చేస్తాడు, మేబీ యూ ఆర్ థర్డ్ పర్సన్ ఆర్ ఫోర్త్ పర్సన్. అప్పుడు టైం వేస్ట్ కదా మీకు. సో 1 పర్సన్ అయితే బెటర్. సో అందరూ లెగ్ డే చేస్తున్నప్పుడు మీరు చెస్ట్ చేయండి. సో అందరూ చెస్ట్ చేస్తున్నప్పుడు మీరు కార్డియో చేయండి, సంథింగ్ లైక్ దట్. సో అందరూ చేసేదో చేస్తే కనుక అందరిలాగా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో జిమ్కి వెళ్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వైస్ అనమాట మా తరఫు నుంచి. అబ్బా ఎన్ని అడ్వైజ్లు ఇస్తున్నావు అబ్బా, నిజంగా 24x7 ఫిట్ ఛానల్ అసలు బాగుంది కదా. రైట్, డౌన్, అప్, డౌన్. బట్ స్లో అండ్ స్టడీగా చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు కదిలిపోతున్నారు, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, వెయిట్ ఒకవైపు డౌన్ అయిపోతుంది, ఒకవైపు ఎత్తలేకపోతున్నాం, ఇలాంటివి వచ్చాయి అనుకోండి, ఆపేయండి, నో ఇష్యూ. బట్ అలా ఇంబ్యాలెన్స్డ్గానే చేసుకెళ్ళిపోతే ఒకవైపు
ప్రెజర్ అనేది ఎక్కువ పడిపోద్ది, ఒకవైపు తక్కువ అయిపోద్ది. సో దానివల్ల మనకి ఇబ్బంది అవుద్ది. రైట్. దిస్ ఈజ్ ఇంక్లైన్ పొజిషన్. సో యాజ్ యూజువల్గా ఫ్లాట్, ఇంక్లైన్, డిక్లైన్ బార్తో మషిన్తో చేసాం. ఇప్పుడు వచ్చేసేటప్పటికి డంబుల్స్తో చేస్తున్నాం. అంతే తేడా, మిగిలిందంతా సేమ్ టు సేమ్. రైట్. చూస్తున్న మీకు ఎలా ఉందో కానీ చేస్తున్నా నాకు అంత పిచ్చిక్కిపోతుంది అయ్యా. ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు కంటిన్యూస్గా 30 మినిట్స్. సో మీకు ఇక్కడ చూపించడం 30 మినిట్స్ అంటే మేబీ 40-50 మినిట్స్ మధ్యలో స్నాప్స్, కట్స్ ఉంటాయి కదా, చేస్తూ వచ్చాం కదా మరి. సో ఇప్పుడు యాంగిల్ అయితే మార్చాను, అంటే మీరు కొంచెం డిఫరెంట్గా చూస్తే ఏమైనా మీరు ఏం చేస్తున్నాం ఐడియా వచ్చిద్దని. సో చెప్పాను కదా, ఫ్లాట్గా అయితే డంబుల్స్ టచ్ అవ్వవు, వీ షేప్ ఫామ్ అవుతుంది అప్పుడు పైకి వెళ్ళేటప్పుడు. సో ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియోలో. రైట్. డౌన్, అప్. మామూలుగా చేస్తున్నప్పుడు బాగానే చేస్తాం, కానీ కోచ్ అలా వచ్చి పట్టుకున్నప్పుడు ఇంకా వెయిట్ ఎక్కువైపోతుంది నాకైతే. మరి శ్యామ్ ఎలా ఫీల్ అవుతున్నాడు నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఈ కంట్రోల్డ్గా పట్టుకొని లిఫ్ట్ చేస్తున్నాడు కదా, ఇంకా పడేదానికన్నా ఎక్కువ పడిపోతుంది అన్నమాట చెస్ట్ మీద. రైట్. అఫ్ కోర్స్ ఇలాంటివన్నీ తప్పు, యు ఆర్ అ బిగినర్ కదా. ఎస్. డౌన్, అప్, డౌన్, అప్, down, up, down. Yes. ఓకే భయ్యా, యాంగిల్ మార్చాము. సో ఈ యాంగిల్లో చూస్తే మీకు ఇంకేమైనా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చెస్ట్ మీరు చూసారా, చెస్ట్ అప్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది మీరు హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. డౌన్, అప్, down, up, down. సో మనకు ఇంబ్యాలెన్స్ అవుతున్నాం, కోచ్ గమనించాడు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్. సో దీని తర్వాత మనం ఇంకా చెస్ట్ డే ఎండ్ చేస్తున్నాం. డౌన్, అప్, డౌన్, అప్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వెయిట్స్ పట్టుకోవడం కానీ, ఆ వెయిట్స్ పట్టుకున్న యాంగిల్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇద్దరికి కూడా. చూసారా, అంటే ఈ అబ్బాయి కొంచెం స్టేబుల్గా కరెక్ట్గానే పట్టుకుంటున్నాడు నాతో పోలిస్తే. రైట్. ఇప్పుడు నాకైనా ఒక డంబుల్ వంగిపోతా, వ్రిస్ట్లో పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ డంబుల్స్ చేస్తున్నప్పుడు. ఒక డంబుల్ ఇటు వంగిపోయి ఒక డంబుల్ అటు వంగిపోయి జరగకూడదు కదా. సో వ్రిస్ట్ ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా చేయాలి. మనం ఒకరోజు ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం వ్రిస్ట్ ఆర్మ్ పెంచుకోవడానికి. అఫ్కోర్స్ మనం 24x7 ఛానల్లో ఆల్రెడీ ముందు వీడియోస్లో ఉన్నాయి. సో పెద్ద పెద్ద ఆర్మ్స్ అని చెప్పి హైలైట్ అవుతూ ఉంటుంది చూడండి, టు బిల్డ్ స్ట్రాంగ్ ఆర్మ్స్ అని. సో బెటర్ హగ్ ఇవ్వచ్చు లౌడ్ వన్స్ కానీ ఒక వీడియో ఉంటుంది. రైట్. ఇదే ఫైనల్. ఇంతకు ముందు మీద ఇప్పుడు కొంచెం బెటర్గా పట్టుకున్నాను డంబల్స్ మీద. అండ్ మీరు చూసినట్లయితే నా రైట్ హ్యాండ్కి, అంటే స్క్రీన్ మీద మీరు లెఫ్ట్ సైడ్ కనబడుతున్న హ్యాండ్కి బ్యాండ్ ఉంది, రిస్ట్ బ్యాండ్. మీరు చూసినట్లు ప్రొఫెషనల్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఏ డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటే. అండ్ బీయింగ్ ఏ బిగినర్ మీరు ఇది అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. నేను ఎందుకు పెట్టుకున్నానంటే బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడతాను, అక్కడ రిస్ట్ నెక్స్ట్
ఆర్మ్ దగ్గర, హ్యాండ్ పామ్ మీద పైన కొంచెం అక్కడ కొంచెం పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి. నేను పుషప్స్ కొట్టినా, కొన్ని ఆర్మ్స్ మీద బేస్ అయ్యి ఎక్సర్సైజ్ చేసిన, ఐ మీన్ హ్యాండ్స్ మీద పామ్ కింద పెట్టి. సో నేనైతే ఖచ్చితంగా వాడుతూ ఉంటాను ఇది. నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి. బోల్డ్ ఫిట్ కంపెనీ అయితే బాగుందట. ఐ మీన్ ఐ యూజ్డ్ ఇట్, నేను పెట్టుకుంది అదే బాగుంది. సో నేను ప్రిఫర్ చేస్తాను అది. యాక్చువల్లీ వేరే ఆయన్ని అడిగి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తా. జిమ్లో యాక్సెసరీస్ చెమట తుడుచుకోవడానికి, స్టైల్కి కనబడడానికే కాదండి. యాక్సెసరీస్ యాక్చువల్లీ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ గెటింగ్ ఇంజురీ. ఇప్పుడు నేను పెట్టుకున్న రిస్ట్ బ్యాండ్ లాంటిది. అండ్ ఈవెన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కూడా థమ్ దగ్గర కవర్ అవుతా, రిస్ట్కి తగులుతా మీరు చూస్తే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కొంతమంది వాడతారు. ఎందుకంటే జాయింట్లు జారిపోతే, ఫిలమెంట్లు రాలిపోతాయి అలాంటి గేమ్లో. నేను ఎగురుతా, గింతుతా, అటు ఇటు పరిగెడతా. అబ్బా, అయినా మార్నింగ్ జిమ్ చేసి ఈవినింగ్ బ్యాడ్మింటన్ ఆడితే ఎంత మజా వచ్చింది. అంటే అసలు లైఫ్లో ప్రతిరోజు అలా చేద్దామంటే అవ్వదు అనుకోండి, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ స్పోర్ట్స్ అండ్ జిమ్ డెడ్లీ కాంబినేషన్. నాకైతే భలే నచ్చుద్ది. అంటే వన్ ఆఫ్ ది అదర్ చేసేంత స్కోపు, టైము లైఫ్ అందరికి ఇవ్వదు. అట్లీస్ట్ సమ్ డేస్, మేబీ వెన్ ఎవర్ పాసిబుల్. అండ్ సో యాంగిల్ విచిత్రంగా ఉంది. మాట్లాడేదేమో బ్యాడ్మింటన్ గురించి, ఏంటి పోయి అనుకుంటున్నారా? అంటే మరి చివరి ఘట్టానికి వచ్చేసాం కదా, రైట్? సో విత్ దీస్ ఎక్సర్సైజ్ వీ ఎండ్ ది జస్ట్ డే 2, రైట్? సో మన ఏంటి రెచ్చిపోతున్నాడు, స్పీడ్ కూడా అవుతున్నాడు. ఓకే, అయిపోయినట్టుంది. మరి నేను గుడ్ నైట్ చెప్పేస్తున్నా. మరి టేక్ కేర్, బాయ్, సీ యూ.